భాగ్యమ్మ మా భర్త భద్రయ్య చచ్చిపోయిండు. అదే 14 ఏళ్ళు అయితే చచ్చిపోయి కొల్లూరే సార్ అయితే మా భర్త చచ్చిపోయి 14 ఏళ్ళు నా కొడుకు అప్పుడు ఇక్కడ లేడు. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు తెలియదు. నాకు పైసలు లేకని దున్నిపించుకోలే. ఇప్పుడు నేను కైకిలుగులు చేసి దున్నిపించుకుంటానైతే సర్పంచి దిలిశంకరి తోటచంద్రు ఇద్దరు వచ్చి ట్రాక్టర్ ఆపేసి నా కొడుకు కట్ట చంపి పాయలన్నా బండి కన్నా వారెత్తరట అడ్డత లేకుండా మేము చేస్తామని అంటారు సార్. ఎన్నటికున్న పానభయం ఏదైనా అయ్యేది ఉంటే మాత్రం వాళ్ళిద్దరు వినే నా కొడుకు పానభయం వాళ్ళిద్దరు వినకే ఇస్తారు. తోటచంద్రుడు ఢిల్లీశంకరి నాకు ఢిల్లీశంకర్ బావ అవుతాడు పాలోళ్ళు. తోటచంద్ర అంటే ఆయన గౌలు ఆయన పేరు తోటచంద్ర అంటారు. ఎందుకు ఆపుతారంటే ఇది పొత్తులు ఉన్నది మనం పంచుకోవాలి పంచుకున్నాక లెక్క అంటాడు. సరే పంచుకోమని కూడా చెప్పినారు సార్. వాళ్ళకు పక్క పొంటి ఉన్నది మాది ఇటు ఉన్నది. మా ఆ వరకు మేము దున్నుకున్నాం వాళ్ళ వరకు వాళ్ళ కాడ బీడు ఉన్నది. అయితే మొత్తం గొలవాలి ఇది కాటనాల గడ్డకు శవాలకు అంటాడు. మరి శవాలకు అన్నప్పుడు నా భర్త చచ్చిపోయినప్పుడు నేను ఇలా పెట్టాలి కదా సార్. నా మళ్ళీ పెట్టిండు అక్కడ నాకు ఒక 5 గుంటల మడి అక్కడ ఉన్నది. ఆ మళ్ళీ పెట్టిండు. మరి ఆయన తోడిచ్చిండు పొందా. ఆయన తోడిచ్చినప్పుడు ఆయన పెట్టచ్చు కదా. అందులో పెట్టక ఇలా తోడిచ్చి ఇప్పుడు అడగ కాటనాల గడ్డకును కళ్ళ కూడా కళ్ళకు ఉండే సారు. ఇప్పుడు కళ్ళాలు ఎవరు పెడతారు? ట్రాక్టర్లు పోతాయి డైరెక్ట్ బీటికి పోతాయి. నాకు అవసరం లేదు నాకు అద్దుని దున్నుకుంటా అని ట్రాక్టర్ తెచ్చుకున్నందుకు ఆ ట్రాక్టర్ను 5,000 రూపాయలు ఇస్తే కూడా ఆ ట్రాక్టర్ను బెదిరించి ఎల్లగొట్టిరు. ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ట్రాక్టర్ని దున్నాని మారిపోయింది సార్. మరి నా పరిస్థితి ఏంది? నాకు ట్రాక్టర్ ఇవ్వాలి రావాలి. మళ్ళీ వాళ్ళు చెప్తేనే నాకు ట్రాక్టర్ వస్తానంటాను. ఇప్పుడు మీకు మరి పట్ట పాస్బుక్లు ఉన్నాయా క్లియర్గా? అది ఒకటి ఈయన చచ్చిపోయాడు. ఆ పాస్బుక్ ఎక్కడ పోయిందో ఒకటి దొరకలేదు సార్. మేము మీ సేవలో పైసలు డబ్బులు కూడా కడతాను పోతే పైసలు దొరుకుతారు అమ్మ అవి బుక్ లేదు అని అన్నాడు. బుక్ లేదు అన్న తర్వాత దాన్ని పట్టుకొని చేయించుకుందాం మరి ఎవరైనా పట్టుకొని చేయించుకుందాం అని ఊకున్నాం. ఇక ఇది వరకు దీని నంబర్ వరకు దొరికింది. ఇది చేయించుకున్నాం సార్ మేము. నాకు కూడా 6 గుంటలు నాకు 5 గుంటలు. నా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, పట్టాకు ఉంది, పానీకి ఉంది. అయినా కూడా ఆయనకు ఎట్లాంటి సంబంధం లేకుండా వచ్చి మమ్మల్ని చంపుతాను బెదిరిస్తాను. మాకు పాన భయం ఉన్నది. కావున దయచేసి ఆటోమేటిక్గా పొక్కపల్లి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మన తోటచంద్రుడు ఢిల్లీశంకర్ ఇద్దరు కలిసి మమ్మల్ని చంపుతాను బెదిరించడం జరిగింది. మాకు పాన భయం ఉంది. మీరే కాపాలని చెప్పి పొక్కపల్లి పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఏ జరిగినా కూడా రేపు పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలని మేము కోరుతున్నాం.